ముంధా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు మున్సిపల్ సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రతి 4 వార్డులకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వై.ఓ. నందన్ తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. సో ముఖ్యంగా వలనరబుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ వలనరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి ప్రతి టీంలో ఒక ఏఈ, ఒక ఎస్ఐ, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒకరు ఉండేటట్లుగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒకరు ఉండేటట్లుగా చేశాము. సో వీరందరూ కూడా 4 వార్డులు కలిపి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఒక ఏఈ, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, వీరు ప్రత్యేక బృందాలు ఉంటే ఒక్కొక్క టీంకి 10 మంది స్పెషల్ ఫోర్స్ వర్కర్స్ ఉంటారు. సో ఈ వర్కర్స్ కూడా వారికి కావాల్సిన మెన్ మిషనరీ అవైలబుల్ పెట్టుకుని ఎక్కడైనా బ్లాకేజ్ వచ్చినట్లయితే వెంటనే అక్కడికి వెళ్లి దాన్ని క్లియర్ చేయడము, ఎక్కడైనా డ్రైన్స్ బ్లాక్ అయింటే అక్కడ ఉన్నటువంటి కవర్ స్లాబ్స్ రిమూవ్ చేయడము, ఇవన్నీ చేసుకోవడానికి కోసం. అదేవిధంగా ఒకవేళ ఏదైనా ప్రాంతాలు ముప్పుకు గురైనట్లయితే వెంటనే వాళ్ళని నియర్ బై ఉన్నటువంటి రిహాబిలిటేషన్ సెంటర్ కి షిఫ్ట్ చేయడానికి కూడా అక్కడ టీమ్స్ రెడీగా ఉన్నాయి. వీరందరితో పాటు వార్డు సచివాలయ సిబ్బంది గౌరవ మంత్రి గారి యొక్క సలహా మేరకు ఆల్రెడీ ప్రభుత్వం కూడా సర్క్యులర్ ఇష్యూ చేసింది. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ సహాయ చర్యలో పాల్గొంటారు. సచివాలయ స్థాయిలో అడ్మిన్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సహాయక బృందాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం.